హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు జయనగర్ 4th బ్లాక్ అయితే వచ్చాను. ఎందుకనంటే నా ల్యాప్టాప్ అడాప్టర్ అనేది డ్యామేజ్ అయింది. సో కొత్త అడాప్టర్ కొందామని చెప్పేసి జయనగర్కి వచ్చాను. సో నేను ఇలా మెట్రో దిగి కొంచెం ముందుకు వచ్చాను. నాకు ఒక బ్యూటిఫుల్ థింగ్ కనిపించింది. అదేంటంటే ఇక్కడ వినాయకుడి టెంపుల్ ఉంది. అండ్ మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ టెంపుల్ లోపలికి వెళ్ళి ట్రై చేయండి. చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ వెరీ డివైన్ అనమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రోడ్ సైడ్ చాలా ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇవి చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ అలా చూసుకుంటూ నేను రోడ్ మీద వెళ్తూ ఉన్నాను. ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశాను అని అంటే ప్రతి అడుగుకి ఒక షాప్ అయితే ఉంది. అండ్ ఏదో ఒక సేల్ నడుస్తూనే ఉంది. ఇక్కడ చాలా మంది వస్తున్నారు, చాలా కొంటూ ఉన్నారు. జయనగర్లో మోస్ట్లీ మనకు అన్నీ దొరకవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇక్కడ చాలా థింగ్స్ అవైలబుల్ ఉన్నాయి షాపింగ్కి అండ్ పూజ సామాగ్రి కోసం ఫర్నిషింగ్. ఇక్కడ చూడండి, మీరు కావాలంటే ఇక్కడ చాలా ఫర్నిషింగ్ అవైలబుల్ ఉంది, చాలా పూజ సామాగ్రి అవైలబుల్ ఉంది. సో అలా చూసుకుంటూ నేనైతే ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇది వచ్చేసి నా ల్యాప్టాప్ స్టోర్కి వెళ్ళే రూట్ అనమాట. సో మధ్యలో నాకు ఈ షాప్స్ అన్నీ కనిపించాయి. నాకు అనిపించింది ఒకసారి మీకు కూడా ఈ ఏరియా మొత్తం షేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, మీకు చాలా ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నాయి, చాలా వెజిటబుల్స్ అవైలబుల్ ఉన్నాయి. నాకు తెలిసి ఈ ప్లేస్ చాలా బెటర్ ప్లేస్, స్టేకి కూడా చాలా బాగుంటుంది అని అనిపించింది. అండ్ అలా నడుచుకుంటూ నేనైతే వచ్చేసాను. నేను ఆల్మోస్ట్ నియర్ బై ల్యాప్టాప్ స్టోర్కి అయితే వచ్చాను. ఇక్కడ రోడ్స్ కూడా చాలా వైడ్గా అనిపించాయి నాకు. సో ఇంకా అలా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను. నాకు ల్యాప్టాప్ స్టోర్ బోర్డ్ అయితే కనిపించింది. ఇక్కడ చూడండి, మీరు బ్లూ కలర్ బోర్డ్ ఒకటి కనిపిస్తుంది. సో ఇదే స్టోర్ అనమాట. నేనైతే లోపలికి వెళ్ళాలి, బట్ ఇనిషియలీ నాకు ఎక్కడ ఎంట్రీ అని చెప్పేసి కనిపించలేదు. సో అలా వెతుక్కుంటూ వెళ్తే నాకు స్టెప్స్ అయితే కనిపించాయి. సో అలా స్టెప్స్ పట్టుకుని షాప్ లోపలికి అయితే వెళ్ళిపోయాను. నాకు ఇక్కడ స్టోర్లోకి ఎంటర్ అవ్వగానే ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకనంటే వీళ్ళకు మంచి రికగ్నిషన్ ఉంది అండ్ వీళ్ళకు చాలా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ఏరియాస్లో బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై లొకేషన్స్లో వీళ్ళకు బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ వీళ్ళు చాలా ల్యాప్టాప్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్ కైండ్స్ ఆఫ్ బ్రాండ్స్. అండ్ నాకు ఫైనలీ నా అడాప్టర్ అయితే దొరికేసింది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. సో నేను వచ్చిన ఈ పని అయితే అయిపోయింది. అలా వెళ్తూ ఉంటే నాకు ఇక్కడ బ్యూటిఫుల్ దీపికాస్ పోస్టర్ అయితే కనిపించింది. అందుకే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇంకా అలా చూసుకుంటూ ముందుకైతే వెళ్తూ ఉన్నాను. నాకు ఒక థాట్ వచ్చింది, ఎలాగో జయనగర్ వచ్చాను కాబట్టి ఒక్కసారి షాపింగ్ కాంప్లెక్స్ కూడా మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో రికార్డ్ చేద్దామని అనుకుంటున్నాను. సో అలా మెట్రో దగ్గర నుంచి ల్యాప్టాప్ స్టోర్కి వచ్చాను. ల్యాప్టాప్ స్టోర్ నుంచి ఇప్పుడు కాంప్లెక్స్కి అయితే వెళ్తూ ఉన్నాను. మీరు మామూలుగా బస్ స్టాప్లో నుంచి అయితే డైరెక్ట్లీ ఆపోజిట్లోనే మనకు షాపింగ్ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. బట్ నేను మెట్రో దగ్గర నుంచి వచ్చాను కాబట్టి నాకు కొంచెం డిస్టెన్స్ అవుతుంది. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ నుంచి నా ల్యాప్టాప్ స్టోర్ నుంచి ఇలా మ్యాప్స్ పెట్టుకుని కాంప్లెక్స్కి అయితే వెళ్దామని స్టార్ట్ అయిపోయాను. మధ్యలో నాకు చాలా కైండ్స్ ఆఫ్ ఫుట్వేర్ షాప్స్ కనిపించాయి అండ్ సో మెనీ థింగ్స్ నేను చూశాను. ఇవి ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్. అండ్ ఫైనలీ నేనైతే నియర్ బై షాపింగ్ కాంప్లెక్స్కి రీచ్ అయిపోయాను. మోస్ట్లీ నేను అన్ని థింగ్స్ కవర్ చేయడానికే ట్రై చేస్తాను. లైక్ ఏ థింగ్స్ ఇక్కడ దొరుకుతాయి, ఐ మీన్ ఫర్ కిడ్స్, ఫర్ లేడీస్, ఫర్ జెంట్స్, అందరికీ ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయని చూపించడానికే ట్రై చేస్తున్నాను. సో ఇది ఎంట్రీ అనమాట. కొంచెం నియర్ బై షాపింగ్ కాంప్లెక్స్కి ఎంట్రీ కొన్ని స్మాల్ క్రాస్లు ఉంటాయన్నమాట. సో నేను అలా ఒక క్రాస్లో నుంచి వచ్చాను. ఇక్కడ అయితే నేను చూస్తున్నాను చాలా టాయ్స్ అవైలబుల్ ఉన్నాయి చిన్నపిల్లల కోసం అండ్ లేడీస్ కోసం, గర్ల్స్ కోసం చాలా థింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలానే అవైలబుల్ ఉన్నాయి. కొన్ని స్నాక్స్ కూడా నేను చూశాను. అండ్ ఇది వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా నేను చాలా షాప్స్ చూస్తున్నాను. సో మెనీ థింగ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మీరు చూడండి, సో మెనీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయి, సో మెనీ వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ జ్యువెలరీ. మీరు ఇంకా ముందుకెళ్ళి చూస్తూ వెళ్తూ ఉంటే ఇంకా చాలా థింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి కవర్ చేయండి. షాపింగ్ కాంప్లెక్స్లో చాలా థింగ్స్ అవైలబుల్ ఉన్నాయి, బట్ బ్యాక్ సైడ్ కూడా కొన్ని థింగ్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ చీప్ కాస్ట్లో కూడా దొరుకుతున్నాయి. చీప్ ఇన్ ద సెన్స్ కొంచెం రీజనబుల్ ప్రైజెస్, మీకు హ్యాండ్ బ్యాగ్స్, సో మెనీ థింగ్స్ అనమాట. మీరు అలా వచ్చి ఒకసారి ట్రై చేయండి. అండ్ నాకు ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్స్ ఖచ్చితంగా అమ్మాయిల కోసం అయితే బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే చూశాను. అవి కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ మీరు కూడా ట్రై చేయొచ్చు.
అండ్ నేను సైడ్‌లో మొత్తం కవర్ చేసుకొని ముందుకైతే వచ్చాను. ఇక్కడ 360 డిగ్రీస్‌లో షాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అంతా సేల్ నడుస్తూనే ఉంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, నేను చెప్పినట్లు ఎగ్జాక్ట్‌లీ బస్ స్టేషన్‌కి ఆపోజిట్‌లోనే మనకు కాంప్లెక్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు బస్‌లో వస్తే మీకు చాలా దగ్గరగా ఉంటుంది, బెనిఫిట్ అవుతుంది. నేను లోపలికైతే ఎంటర్ అవ్వడానికి చూస్తున్నాను, ఏమేమి ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయనేది మీకు చూపిస్తాను. అండ్ చూడండి, ఇక్కడ మనకు దేవుడి ఫొటోస్ అండ్ సో మెనీ థింగ్స్, పూజ కోసం అవసరమైన అన్ని థింగ్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో మెనీ షాప్స్. అండ్ నేను మిగతా ఏరియాస్లో ఇలా పూజకు సంబంధించిన థింగ్స్ అనేది నేను చూడలేదు, బట్ ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. పూజ సామాగ్రితో పాటు మన షాపింగ్ కూడా ఉండడం చాలా ప్లస్ అన్నమాట. ఒకే స్పాట్లో మనకు అన్నీ దొరుకుతాయి. సో నేను ఇలా వీటిని కవర్ చేసుకుంటూ ముందుకైతే వెళ్తూ ఉన్నాను. రీసెంట్లీ బెంగళూరు వచ్చిన వాళ్ళ కోసం అయితే ఇది చాలా హెల్ప్ అవుతుందనే చెప్పాలి. ఇక్కడ నాట్ ఓన్లీ బ్యూటీ ప్రోడక్ట్స్ అండ్ షాపింగ్, అదర్ థింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయనే చెప్పొచ్చు. కర్టన్స్, డోర్ కర్టన్స్, అంటే చాలా కైండ్స్ ఇంటికి కావాల్సిన థింగ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా కావాలంటే ఈ ఏరియాకి వచ్చి అన్నీ ఒకేసారి తీసుకుని వెళ్ళొచ్చు. అండ్ నేను ఇలా వెళ్తూ ఉంటే నాకు ఒక బ్యూటిఫుల్ థింగ్ కూడా కనిపించింది డెకరేషన్ కోసం. ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా అలా చూసుకుంటూ మిగతావి కూడా కవర్ చేద్దామని చెప్పేసి ముందుకు వెళ్ళాను. అండ్ వెళ్తూ ఉంటే నాకు ఒక వండర్ఫుల్ థింగ్, అంటే ఇది బ్యాంబూతో చేశారని అనుకుంటున్నాను. ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ నాకు కనిపించింది. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇంకా అలా ముందుకెళ్ళి చూద్దాం ఏమున్నాయని చెప్పేసి ఓకే చూస్తూ ఉంటే నాకు ఇక్కడ బ్యాగ్స్, సో మెనీ కుర్తా సెట్స్ చాలా అవైలబుల్గా కనిపించాయి. అండ్ అలా ముందుకెళ్ళాను. ఇక్కడ జెంట్స్కి, కిడ్స్కి కూడా సో మెనీ టాయ్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ అండ్ సెల్ పాయింట్స్ ఇంకా చాలా కనిపించాయి. సో మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ ప్యాంట్స్ అన్ని తక్కువ ప్రైస్లోనే దొరుకుతున్నాయి. అండ్ ఈరోజు వీకెండ్ అయిపోయేసరికి కొంచెం రష్ ఎక్కువగానే ఉంది. సో నేనైతే మోస్ట్లీ అన్ని కవర్ చేయడానికే ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ కిడ్స్ కోసం అయితే ఇంకా చాలా మంచి మంచి క్యూట్ గౌన్స్, ఇలా ఇంకా చాలా షార్ట్స్ అలా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ నేను ఇంకా అలా ముందుకెళ్ళి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అడిగాను. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ముందుకు వచ్చి చూస్తే నాకు ఒక బ్యూటిఫుల్ యాక్సెసరీ షాప్ అయితే కనిపించింది. నాకు డైలీ వేర్ కోసం అని చెప్పేసి ఇయర్ రింగ్స్ కోసం చూశాను. నాకు ఇవైతే బాగా నచ్చాయి, కొంచెం సింపుల్గా అనిపించింది. సో నేనైతే ఆ పేరు తీసుకున్నాను. అండ్ మీరు చూడొచ్చు సో మెనీ థింగ్స్ ఇక్కడ ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. అండ్ కొంచెం ముందుకు వచ్చాను. తర్వాత నాకు ఇక్కడ కుర్తా సెట్స్, సో మెనీ ప్లాజో సెట్స్, శారీస్, హాఫ్ శారీస్, బ్లౌజెస్, ఇంకా చాలా మోడల్స్ కూడా చూశాను. ఇక్కడ అన్ని షాప్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడానికి నాకు కుదరలేదు, బట్ నేను కనిపించిన కొన్ని షాప్స్కి అయితే వాటి స్టోర్స్ అండ్ నంబర్స్ అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా మీరు చూడండి, ఇక్కడ జెంట్స్ కోసం అని చెప్పేసి టీషర్ట్స్, షర్ట్స్ అండ్ జీన్స్ ప్యాంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కార్గో ప్యాంట్స్ కూడా నేను చూశాను. అండ్ కాంప్లెక్స్ నుంచి కొంచెం బయటికి వస్తే నాకు ఇక్కడ చీప్ ప్రైస్లో కొంచెం సేలింగ్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ 100 రూపీస్కి ఒక టాప్, 200 రూపీస్కి ఒక జీన్స్ ప్యాంటు, అలా కూడా సేల్ జరుగుతుంది అనమాట. చాలామంది టెంప్ట్ అయ్యి వాటిని కొంటూ ఉన్నారు. మీరు కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేయండి. సో ఇది షాపింగ్ కాంప్లెక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.